దిస్ ఇస్ ప్రియా. ఓటెన్ వార్తలకి స్వాగతం. భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఎంప్లాయీస్ ని ఉద్యోగాల నుండి తొలగించిన అధికారులపై సమగ్ర విచారణ చేసి మరలా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఈ రోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. భవానీపురం ఐలాండ్ లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గా 11 మంది గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారికి విధించిన స్వీపర్, సెక్యూరిటీ గార్డ్, బ్యాటరీ కార్ డ్రైవర్ విధులను నిర్వహిస్తున్నారు. వాళ్ళపై అధికారులు అయిన సివిల్ ఏఈ శశికుమార్, ఎలక్ట్రికల్ ఏఈ సంషుద్దీన్ ఆదేశాల మేరకు భవానీ ఐలాండ్లోకి వచ్చినటువంటి టూరిస్టులకు టికెట్లు ఇవ్వడం, టికెట్స్ అమ్మగా వచ్చిన డబ్బును టూరిజం బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం, ఇదంతా పై అధికారులు ఏఈల పరిరక్షణలో జరుగుతూ ఉంటుంది. 5గురిని గుప్పెట్లో భవానీ ద్వీపం బక్కచిక్కుతున్న భవానీ ద్వీపం అని ఆర్టికల్లో పేపర్ రావడం జరిగింది. మమ్మల్ని ఆఫ్కాస్లో జాయిన్ చేసేందుకు ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నారు. గతంలో మాకు రావాల్సిన 3 నెలల జీతం మాకు ఇవ్వడానికి ఏఈ లంచం తీసుకున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా పత్రికలో ప్రచురితం అవడంతో పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్కి మాకు సంబంధం లేనప్పటికీ మా ఆఫ్కాస్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం భవానీ ఐలాండ్లో మాకు తప్ప ఎవరికీ తెలియదు. మానసిక, శారీరక అసభ్యకరమైన మాటలతో హింసించి ఏఈలు మాపై కక్ష సాధింపులుగా భాగంగా మేము తప్పు చేయనప్పటికీ చేశామని మమ్మల్ని దొంగలుగా ముద్ర వేశారు. జనరల్ మేనేజర్ ఈ విషయాలపై సమగ్ర విచారణ జరపకుండా అకస్మాత్తుగా 11/12/2023న మా అందరి ఫోన్లు తీసుకుని తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని మరి ఏఈలు చెప్పినట్లు లెటర్ రాయించుకుని సంతకాలు పెట్టించుకున్నారని వాపోయారు. ఉద్యోగం పోవడంతో కత్తెరశెట్టి రవిబాబు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలై చనిపోయారు అని అన్నారు. చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి మాకు రావాల్సినటువంటి జీతాలు, అలవెన్స్లు ఇవ్వాలి అని కోరుతున్నారు. మాకు న్యాయం జరగని ఎడల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని కలుస్తామన్నారు. ఈ సమావేశంలో కత్తిరాశెట్టి అనిల్ కుమార్, రవీంద్ర అండ్ రాజలక్ష్మి, తిరుమలరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందులో ఉద్యోగం కానీ ఆర్థికం కానీ ఏదన్నా న్యాయం జరగాలని కోరుకుంటారండి. వారి ఒత్తిడిలో బాగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళ పేరు ఎలక్ట్రికల్ ఏఈ శంషుద్దీన్, సివిల్ ఏఈ శశికుమార్. మీకేం కలుగుతుంది? ద్వీపంలో మా నాన్నగారు 7 సంవత్సరాల నుంచి అందులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న బ్యాటరీ కార్ డ్రైవర్గా
టికెట్ కలెక్టర్గా, స్వీపర్గా, అనేక సెక్యూరిటీ గార్డ్గా అనేక అన్ని పనులు చేస్తున్నారు. అందులో వారు ఒకసారిగా ఉద్యోగంలో తీసేయడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం కారణంగా అతను 7వ తారీఖు నాడు అర్ధరాత్రి మరణించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వీపంలో మా నాన్నగారు 7 సంవత్సరాల నుంచి అందులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న బ్యాటరీ కార్ డ్రైవర్గా, టికెట్ కలెక్టర్గా, స్వీపర్గా, అనేక సెక్యూరిటీ గార్డ్గా అనేక అన్ని పనులు చేస్తున్నారు. అందులో వారు ఒకసారిగా ఉద్యోగంలో తీసేయడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం కారణంగా అతను 7వ తారీఖు నాడు అర్ధరాత్రి మరణించడం జరిగింది.